హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం పల్లెటూరు స్టైల్లో. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 యాలుక, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను ఈ విధంగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకోవాలి పేస్ట్ని. ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఈ విధంగా దీంట్లోకి వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవటమండి. అంతేనండి, సింపుల్గా మష్రూమ్ కర్రీ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ అభిరుచులు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.